హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో టీఎస్ఆర్టీసీ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికోసం మనకి మొత్తం టోటల్గా పోస్టులు అయితే 3000 పోస్టుల వరకు రిలీజ్ చేశారండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీ నుంచి ఈ పోస్టుల్ని మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. దీనికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, ఏంటి అనేది, ఎంత క్వాలిఫికేషన్ అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకోండి, మనకి జనరల్గా టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ని చేశారు. దీంట్లో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. అందులో మెయిన్గా వచ్చేసి ఎక్కువ పోస్టులు ఉన్నవి ఈ డ్రైవర్స్కి ఉన్నాయండి. శ్రామిక్ అంటే డిఫరెంట్ అదర్ పోస్టులు, హెల్పర్స్ కానీ ఇంకా క్లీనర్స్, ఇలా ప్రతి దానికి సంబంధించిన పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయండి. డ్రైవర్స్కి వచ్చి 2000 వరకు పోస్టులు ఉన్నాయి. శ్రామిక్ పోస్టులు 743 పోస్టులు ఉన్నాయి. మిగిలినవి మాత్రం ఇంజనీరింగ్కి సంబంధించినవి అలా ఉన్నాయండి. మేనేజర్స్, బస్ డిపో మేనేజర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో డ్రైవర్ పోస్టులకి శాలరీ వచ్చేసరికి 13,700 నుంచి 38,000 అంటే 40,000 వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ ఒకవేళ మనం సెలెక్ట్ అయితే 30,000 అని ఆల్రెడీ మెన్షన్ చేస్తారండి. సో నో ప్రాబ్లము. కానీ దీనికి ఈ క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ అవ్వాలి. అండ్ హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏజ్ వచ్చి 22 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్తో మాత్రం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ శ్రామిక్ పోస్టులకు వచ్చేసరికి ఈ ఒక 28,000 అలా శాలరీ వస్తుంది. దీనికి కూడా 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఇంకోండి, ఇక్కడ ఆల్రెడీ ఈ షీట్లో మనకి అన్ని పోస్టులకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అనేది కంప్లీట్గా ఇచ్చారండి. ఇంకోండి, డిప్యూటీ మేనేజర్ ఉన్నాయి, అవి 25 పోస్టులు ఉన్నాయండి. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 15, శ్రామిక్ పోస్టులు 743, డిప్యూటీ సబార్డినేట్ ట్రాఫిక్ సంబంధించి, మెకానికల్ సంబంధించి మొత్తం అది ఒక 84, 114 పోస్టులు ఉన్నాయండి. డ్రైవర్లు మాత్రం 2000 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సివిల్ ఇవి 23 పోస్టులు, 11 పోస్టులు. అకౌంటెంట్ ఆఫీసర్స్ ఏమో 6. ఇంకోండి, మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి, అదొక 7, ఇది ఒక 7 స్పెషలిస్ట్ పోస్టులకి. ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే మనకి పడినాయండి. డ్రైవర్ ఉద్యోగాలకి అర్హతలు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చి 22 నుంచి 45 మధ్యలోనే ఉండాలి. ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. ఈ వాళ్ళకి హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అది కూడా 18 ఇయర్స్ 18 మంత్స్ తక్కువ కాకుండా ఆ లైసెన్స్ అనేది ఉండాలండి. 18 మంత్స్ చెల్లుబాటులో ఉండాలి. అండ్ హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా 160కి తక్కువ అయితే తీసుకోరు. ఎందుకంటే దీనికి వాళ్ళు కండిషన్స్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి అందులో ఉన్నవి చూస్తారు. 160 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అంటే నాకు తెలిసి 5'8" అబోవ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అనుకుంటండి. దాన్ని బట్టి చూసుకోండి. అండ్ మిగిలినవి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు రూరల్ వాళ్ళ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఏరియాస్లో ఉన్న వాళ్ళే. దీనికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ పనికిరారండి. ఇంకోండి, అర్హులు కారని డ్రైవర్ పోస్టులకి అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తీసుకోరు. ఓన్లీ పర్ఫెక్ట్గా ఉన్న పీపుల్ని మాత్రమే తీసుకుంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో మాత్రమే రిలీజ్ అయిన పోస్టులు కాబట్టి స్టేట్ వైజ్ వాళ్ళు రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఛాన్సెస్ అయితే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. శాలరీ కూడా 30,000 అబోవ్ ఉన్నాయి కాబట్టి మంచి పోస్టులు అని చెప్పుకోవాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు అప్లై చేయొచ్చండి. దీనికి వాళ్ళ రూరల్ ఏరియాస్లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు. అండ్ ఇంకోండి, క్వాలిఫికేషన్ కేటగిరీ వైజ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డ్రైవర్స్కి అయితే మినిమం 10th కంపల్సరీ ఉండాలి, లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. శ్రామిక్స్కి అయితే 10th or 12th ఉండాలి. ఈ డిప్యూటీ సబార్డినేట్స్కి అయితే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు మాత్రం ఏదైనా చదివి ఉండొచ్చు, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. ఏటీఎం, మెకానికల్ ఇంజనీర్స్, డిఎం, ఇది కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది చేశారండి. అసిస్టెంట్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ అయితే కంపల్సరీ బీటెక్ ఆర్ బిఈ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి.
అండ్ సెక్షన్ ఆఫీసర్స్, అకౌంట్ ఆఫీసర్స్, దాని రిలేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ చూస్తారండి. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఏ కేటగిరీకి ఎంత ఏజ్ లిమిట్ అంటే మినిమం ఇక్కడ 18 ఇయర్స్ నుంచి ఉందండి. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్కి అప్లికబుల్ అవుతారు. వర్కర్స్ శ్రామిక్స్ అయితే 35 నుంచి 18 నుంచి 35, డ్రైవర్స్ అయితే 18 నుంచి 40 మధ్యలో ఉండొచ్చు. డిప్యూటీ సబార్డినేట్స్ వీళ్ళందరూ మాత్రం 35 ఇయర్స్, 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలండి. నెక్స్ట్ అకౌంటెంట్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్ 25 నుంచి 45 ఇయర్స్ వరకు ఉండొచ్చండి. నెక్స్ట్ శ్రామిక్స్ కండి. శ్రామిక్స్లో మెకానికల్, ఎలక్ట్రీషియన్స్, వెల్డర్స్, ఇలా డిఫరెంట్ క్లీనర్స్, ఇలా అన్ని రకాల పోస్టులు అందులోకి కలిపి వస్తాయండి. ఇంకోండి క్లీనర్స్, హెల్పర్స్, కార్పెంటర్స్, పెయింటర్స్, టెక్నీషియన్స్, అలా జనరల్ లేబర్ అందరూ కలిపి శ్రామిక్ పోస్టులోకి వస్తారండి. ఇవి 743 పోస్టుల వరకు రిలీజ్ చేశారు. ఎక్సెప్ట్ ఫస్ట్ ఈ పోస్టులు డ్రైవర్స్కి హైయెస్ట్ పోస్టులు రిలీజ్ అయినాయి. అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు వేకెన్సీస్ చూస్తే డ్రైవర్స్, తర్వాత శ్రామిక్స్ అండి. శ్రామిక్స్లో కూడా మొత్తం అన్ని వరకు ఎలిజిబుల్ కాబట్టి 10th క్వాలిఫికేషనే కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇంకోండి ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను. దీనికి వచ్చి 10th ఎలిజిబుల్ అవుతారండి డ్రైవర్స్కి అయినా. శ్రామిక్స్కి కూడా 10th వరకు ఎలిజిబుల్ అయితే చాలండి. మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా మీకు మంచి శాలరీ అనే చెప్పుకోవాలి. ఒక 30,000 వరకు డ్రైవర్స్కి, 25,000 వరకు శ్రామిక్స్కి ఉంటుంది. డ్రైవర్ అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. శ్రామిక్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకోండి శ్రామిక్ పోస్టులకి అన్నిటికి ఎవరెవరో ఎలిజిబుల్, ఎవరో ఏమేమి టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి అనేది చూసాం కదండి. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టీఎస్ఆర్టీసీ ఈ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే సరిపోతుందండి. దీనికి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా రాలేదండి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఫ్యూచర్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు, అప్పుడు మనం అప్లై చేసుకోవాలండి. దీనికి ఇంకా అనౌన్స్మెంట్ డేట్స్ ఎప్పుడు అనేది వచ్చినప్పుడు నేను కంప్లీట్గా దీని గురించి మళ్ళీ వీడియో చేస్తానండి. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అఫీషియల్గా అయితే ఏమేమి పోస్టులు ఉంటాయి ఎలాంటిది అనేది, ఒకవేళ మీరు డ్రైవర్ కనుక ఇంట్రెస్టెడ్ అయితే దాని లైసెన్సెస్ కోసం ఇలాంటి వాటి కోసం ట్రై చేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.